దోర్నిపాడు మండలం బుర్రరెడ్డిపల్లె గ్రామంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆర్లగడ్డ నియోజకవర్గం జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి గంగుల ప్రభాకర్ రెడ్డి మరియు దోర్నిపాడు మండలం ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, మండల సొసైటీ చైర్మన్ చెంచిరెడ్డి యాదవ్, సంఘం డైరెక్టర్లు బత్తుల నాగేశ్వరరావు మరియు బుర్రరెడ్డిపల్లె నాయకులు శ్రీపతి ప్రసాద్, గొలుసుల శ్రీరాములు ముఖ్య అతిథులుగా పాల్గొని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మరియు గంగుల అభిమానులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అవి ఏమనగా గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలన్నింటినీ క్రమం తప్పకుండా నెరవేర్చామని అన్నారు. వాలంటీర్ని వ్యవస్థను కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడితే ఈనాడు చంద్రబాబు నాయుడు అనవసరమని ఎగతాళి చేస్తున్నారు. వాలంటీర్లు లేకపోతే అవ్వాతాతలకు పింఛన్లు ఇంటి దగ్గరికి పోయి ఇచ్చేవారు ఎవరని ప్రశ్నించారు. అమ్మ ఒడి, రైతు భరోసా, నవరత్నాలు పథకాలు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకపోతే కనుమరుగవుతాయని ఆయన అన్నారు. ఒక్క ఓటు ఎమ్మెల్యేకి మరియు రెండో ఓటు ఎంపీకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించారని ప్రతి ఒక్క కార్యకర్తలను కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రజలంతా కూడా ఒకే కుటుంబం అని కొనియాడారు. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉండటం సహజం. కుటుంబం అన్నాక సర్దుకుపోవడం సహజ గుణం అని అన్నారు. కావున మనమందరం కూడా కలిసిమెలిసి వైఎస్ఆర్సీపీని గెలిపించుకుందామని అన్నారు. బత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మీ కుటుంబంలో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు వేయండి అని అన్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి తప్ప ఏ నాయకుడు కూడా ఇంతవరకు చెప్పలేదని అన్నారు. సొసైటీ చైర్మన్ చెంచురెడ్డి మాట్లాడుతూ, మనమందరం కలిసిమెలిసి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించుకోవటం మన బాధ్యత అన్నారు. మండల ఎంపీపీ మాట్లాడుతూ, ఏవైనా చిన్న చిన్న పనులుంటే వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత మనందరం కలిసి పనుల అభివృద్ధి కొనసాగిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర గ్రామాల నుంచి నాయకులు మరియు కార్యకర్తలు, గంగుల అభిమానులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చి 650 పైగా హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయినాడు. రైతు రుణాలు రద్దు చేయలేకపోయినాడు. 3 సెంట్ల భూమి ఇస్తా అన్నాడు, ఇవ్వలేకపోయినాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తాను 2,000 రూపాయలు నిరుద్యోగులు అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకుండా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాడు. ఈరోజు మళ్ళీ కళ్ళబుల్లి మాటలతో సూత్రాలని చెప్పేసి మళ్ళీ ఆ 6 డిమాండ్స్ తీసుకుని వచ్చి ఇవన్నీ నేను నెరవేరుస్తానని గెలిపించాడు. నమ్మొద్దు చంద్రబాబు నాయుడు అని చెప్పి కోరుతున్నాను. దాదాపుగా 95% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలన్నింటిలోనూ అమలు జరిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే మాట మీద నిలబడతారనేటువంటి నిజాన్ని మనం అంతా గ్రహించాలి. ఎన్నో ఆయన చెప్పినటువంటి పథకాలలో అమ్మఒడి కానీ, లేదా వాలంటీర్ల వ్యవస్థ కానీ, లేదా గ్రామ స్వరాజ్యం, ఆ రోజు గాంధీజీ కళలో ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం మనకు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చివ్వడం జరిగింది. మరి ఇన్ని ప్రయోజనాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం కావాలన్నా కళ్ళబల్లి మాటలు చెప్పి అధికారానికి రావాలని చూసేటువంటి దుష్ట చతుష్టయమో పంచ చతుష్టయమో మరి ఈనాడు పేపర్ కానీ, లేదా ఆంధ్రజ్యోతి పేపర్ కానీ, TV5 కానీ, ABN ఛానల్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి బంధుత్వాలు కూడా, అక్క చెల్లెమ్మలు కూడా ఆఖరుకు అందరు శత్రువులు చుట్టుకున్నారు. అభిమన్యుని పద్మవ్యూహంలో చుట్టుకున్నారు. మరి అభిమన్యుడు కాదు నేను అర్జునుని అంటున్నాడు. అర్జునుడికి పద్మవ్యూహం తెలుసు, పోవడం తెలుసు, రావడం తెలుసు, జయించుకొని వస్తాడు. మనం అంతా కూడా అండగా నిలబడాల్సిన, సైన్యంగా మనం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన గంగుల వాళ్ళు వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం జరిగింది. గతంలో మనం 30 సంవత్సరాలు చూసినాం, ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కేవలము మాటలు చెప్పి మాత్రమే పబ్బం గడుపుకున్నారు. ఈరోజు సచివాలయాలు అయితేనేమి, ఆర్బీకేలు అయితేనేమి, విలేజ్ క్లినిక్లు అయితేనేమి, ఇవన్నీ ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్లు మనకు పుష్కలంగా మండలంలో కొరత లేకుండా వేయడం జరిగింది. చిన్న చిన్నవి ఏవో తప్పితే అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరిగింది. ఇంత అభివృద్ధి, ఇన్ని సంక్షేమంగా 2,70,000 కోట్ల సంక్షేమం జరిగింది. ఇంకా సంక్షేమం జరగాలి, ఇంకా ఈ ప్రభుత్వం రావాలి అని మనం కోరుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ముస్లింలు గమనించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మరి ఆనాడు అమిత్ షా తెలంగాణ ఎన్నికలలో మీరు తెలిసే ఉంటుంది, రిజర్వేషన్ 4% రిజర్వేషన్ ముస్లింలకు ఎందుకు అనేటువంటి ప్రశ్న ఆయన లేవనెత్తినాడు. ఇటీవల 2 కేంద్ర మంత్రులు కూడా మేము వస్తే 4% రిజర్వేషన్ రద్దు చేస్తామన్నారు. కాబట్టి ముస్లింలు తస్మాత్ జాగ్రత్త. పొరపాటునైనా చంద్రబాబు నాయుడు గారు వస్తే 4% రిజర్వేషన్ రద్దు చేయబడతారని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మద్దతు పార్టీ అయినటువంటి బీజేపీతో తెలుగుదేశం కలవడం అనేది ముస్లింలకు చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం ఇది. కాబట్టి దయచేసి మీరంతా అన్ని విధాలుగా ఆలోచించి అభివృద్ధి చేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ.
అభివృద్ధి చేసేటువంటి కుటుంబం గంగుల కుటుంబం. గంగుల కుటుంబానికి మనం ఎంతైనా రుణపడి ఉన్నాము. వాళ్ళని గెలిపించి తద్వారా విజేందర్ రెడ్డి గెలిపించడం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసుకొని సుభిక్షితమైనటువంటి పరిపాలన కొనసాగించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ 2 ఫ్యాన్ గుర్తులకు మరి దాదాపు 130 బటన్లు నొక్కినాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం 2 బటన్లు నొక్కి వాళ్ళిద్దరినీ గెలిపించాలని చెప్పేసి ఫ్యాన్ గుర్తుకే మన ఓటు. జై జగన్, జై గంగుల. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన బుర్రాడిపల్లె గ్రామానికి వచ్చినటువంటి మన శాసనమండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, చెంచిరెడ్డి అన్న గారికి, మండలాధ్యక్షునికి, శ్రీరాములు వాళ్ళు పెద్ద 30-40 కుటుంబాల వంశము, గొలుసులవారి బ్రదర్స్కు, ప్రసాద్కు, మైనార్టీ మన సభ్యులు మన వహాబ్ గారికి, బిహాగ్ గారికి, ఒలి గారికి, ఖాదర్ గారికి, మన బాలుసేనికి, సుబ్రహ్మణ్యానికి ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ఈ సుబ్బారెడ్డి గారికి, శివ గారికి, అందరికీ కురాడిపల్లె మా ఫ్రెండు చిన్ననాటి స్నేహితుడు చెన్నయ్య గారికి, ఎస్సీ కాలనీ చెన్నయ్య గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కష్టపడి కలిసిమెలిసి కష్టపడి ఇంతకుముందు 200 చిల్లర మెజార్టీ మన గ్రామానికి వచ్చినది. అంతేకాకుండా మీకు నేను అధికారంలోనికి వస్తే నవరత్నాలు కానీ ఏదైనా కానీ మీకు పథకాలు అన్నీ అంది ఉంటే, మీ కుటుంబం లబ్ధి పొంది ఉంటే నాకు ఓటేయమంటటువంటి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మనకు రాష్ట్రంలో, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇటువంటి ముఖ్యమంత్రి మనకు దొరకడు. కాబట్టి అందరూ మనము కార్యకర్తలు అందరం కలిసి మెలిసి ఒక తాటి మీద నడిచి మన గంగుల బ్రిజేందర్ రెడ్డి గారికి ఒక ఓటు ఫ్యాన్ గుర్తుకు, ఎంపీ గారికి ఒక ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించుకొని మనం సీఎం గారి, మన ఎమ్మెల్యే గారిని అసెంబ్లీకి పంపిస్తే మనం ప్రభుత్వం ప్రతి ఒక్క పథకాలను దాదాపుగా 98% పైన 99% దాకా గ్రామంలో ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది. అంతేకాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ మనం చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నాయకులందరూ ఒక్క నిమిషం ఊగండిమా, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ ఏకతాటిపై నడిచి గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబాలను కలియదిరిగి మనం చేసిన అభివృద్ధిని గురించి, ఇంటికి వచ్చిన లబ్ధులను గురించి వివరించవలసిందిగా కోరుకుంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గంగుల బ్రిజేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన చెంచిరెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.